సబ్స్క్రిప్షన్ ఫస్ట్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంసెట్ కి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ ఎంసెట్ మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యేదాకా ఇస్తూనే ఉంటాను, దానికి సంబంధించినటువంటి ఎంసెట్ వి. సో ఈ వీడియో నేను దేనికోసం చేస్తున్నానంటే, చాలా మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్ ఆర్ వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుందంట పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత. ఇంకొంతమందికి ఏమో పేమెంట్ సక్సెస్ అయిపోయింది, ఇంకా వెరిఫికేషన్ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ అని వస్తుందంట. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీ రిజిస్ట్రేషన్ అన్నది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్. సక్సెస్ఫుల్ గా అయిందా లేదో చెక్ చేసుకోవడానికి ఇది మీకు కనబడుతున్నటువంటి అఫీషియల్ ఎంసెట్ వెబ్సైట్. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫార్మ్స్ లో చూస్తే గనక నో యువర్ రిజిస్ట్రేషన్ అని చూసారా, ఇక్కడ బ్రాకెట్స్ లో అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్ అంటే మీ రిజిస్ట్రేషన్ కరెక్ట్ గా అయిందా లేదా సక్సెస్ఫుల్ గా, ఇంకా వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్ గా అయిందా లేదా ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒకసారి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే గనక మనకి ఈ విధంగా సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటది. సో నేను ర్యాండమ్ గా ఒక స్టూడెంట్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇప్పుడు చూపిస్తాను దీన్ని ఎలాగన్నది. సో దీనికోసం ఫస్ట్ మీరు మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో ఇదిగోండి ఈ విధంగా ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే గనక ఇక్కడ మీకు ఈ విధంగా పైన మెసేజ్ అన్నది డిస్ప్లే చేస్తుంది ఎంసెట్ వెబ్సైట్ లో. ఏమనంటే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్. అంటే మీ అప్లికేషన్ మీ రిజిస్ట్రేషన్ అన్నది సక్సెస్ఫుల్ అయింది, ఇంకా మీ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్ గా అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ అని చెప్పి వస్తుంది. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకపోతే గనక యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ వెరిఫికేషన్ ఈజ్ ఇన్ పెండింగ్ అని చెప్పి వస్తుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఎలిజిబుల్ కాదు. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితేనే పెండింగ్ లో లేకుండా మీరు ఈ మెసేజ్ అనేది వస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ అని. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ లో ఎప్పుడు పడిద్ది అంటే, ఒకటి మీ ఇన్కమ్ కరెక్ట్ గా అప్లోడ్ చేయనప్పుడు, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అయినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీరు మీ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ యూస్ చేసుకొని మీ అప్లికేషన్ స్టేటస్ ఇంకా వెబ్ ఆప్షన్స్ మీరు ఎలిజిబుల్ కాదో చెక్ చేసుకోవచ్చు. సో ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ ద వీడియో. సో థ్యాంక్ యూ.